విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక్కో స్కూలుకు 25 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ అని. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలే ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా చెప్తున్నాం, చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసిన ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మళ్ళీ ఈరోజు విద్యారంగానికి దాదాపు 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలీగ్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1023 గురుకులాలకు సంబంధించి 600 చిల్లర గురుకులాలకు సొంత భవనాలు లేవని, ఉన్న అద్దె భవనాలకు కూడా 4-5 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోతే వాటన్నిటిని డాటా తెప్పించి వాళ్ళందరి యాజమాన్లతో, ఆయా హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి మాట్లాడిపించి వాళ్ళ యొక్క రెంట్స్ అన్ని కూడా పేమెంట్ చేసి మినిమం సౌకర్యాలను, మౌలిక సదుపాయాలు లేకైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను ఒక విద్యార్థి నాయకుడిని, ఆ సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంది. ఇలాంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు
వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది. రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, అనేక రకాలుగా ప్రొఫెషనల్గా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లకు సంబంధించి లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రేపు డిఎస్సి నోటిఫికేషను, ఎగ్జాము, దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు ఇస్తా ఉన్నాం. గురుకుల నియామకాలు ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి